గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? ఎందులోనైనా విజయం సాధించాలంటే నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. అదేవిధంగా జీవితంలో ఉత్తమ ఆలోచనలు, నిస్వార్థమైన కోరికలు కలిగి ఉండడం వల్ల ఆనందం, మానసిక శాంతి లభిస్తాయి. ఎక్కువ గమనించటం, ఎక్కువ బాధలు అనుభవించటం, ఎక్కువ అధ్యయనం చేయటం ఇవి అభ్యాసనకు 3 ముఖ్య స్తంభాలు. ఎక్కువ పని చేసే కొద్దీ మరింత ఎక్కువ పని చేయగలం. పనుల రద్దీ పెరిగే కొద్దీ తీరిక పెరుగుతుంది. ఎక్కువ పనులు చేసే అతి సులువైన మార్గం ఒక్కో పని ఒకసారి చేయటమే. ఎక్కువ మంది విమర్శిస్తారు, కొద్దిమంది ప్రశంసిస్తారు, కొద్ది మంది ప్రోత్సహిస్తారు. ఎక్కువ విషయాలు కాకుండా ఉపయోగపడే విషయాలు కొన్నైనా తెలుసుకున్నవాడే తెలివిమంతుడు. ఎత్తైన పర్వతాలను ఎక్కేందుకు ఎలా వంగి నడుస్తామో, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కొంత అణకువతో మెలగాలి. ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటే మనసు ఉత్తేజపడుతుంది. మరో పనికి కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవటం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చెయ్యకూడదు. ఎంతకాలం జీవించామన్నది కాదు లెక్క. మనం ఉన్నా లేకపోయినా అంతమంది మనసుల్లోనూ మంచిగా నిలిచిపోయింది లెక్క. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.